రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ప్రశ్నించే గొంతులను ఈరోజు నొక్కే ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఆయన అలవాటు నడిపిస్తున్నటువంటి రాజకీయం ఫ్రాక్షనిస్టులుగా వ్యవహరిస్తున్న తీరు మనం చూస్తున్నాం. మరి నిన్న హరీష్ రావు గారి పేరు మీద కేసు ఏదైతే పెట్టి ఉన్నారో అది ఒకసారి ఆలోచన చేయాల్సిన విషయంగా గుర్తుకు చేస్తున్నాం. మరి ఎవరన్నా చిల్లరాళ్ళు రౌడీలు అటువంటి వాళ్ళు పిటిషన్ ఇస్తే తక్షణమే ఎఫ్ఐఆర్ చేయటం అనేది ఆనవాయితీ అయింది. ఈరోజు రుణమాఫీ విషయంలో హరీష్ రావు గారు సీరియస్గా పట్టుబట్టడంతో ఈరోజు ఆ కొద్దిన్న చేస్తున్నారు. ఆ కక్షతో హరీష్ రావు గారి మీద కోపం పెంచుకొని ఎక్కడ దొరుకుతారా, ఎవరు కంప్లైంట్ చేస్తారా అని ఆలోచన చేస్తూ ఈ విషయంలో మరి తొందరపడ్డ విషయం మనకు తెలుసు. మరి అదే కాకుండా ఈ రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతూ ఉంది. ఈరోజు ప్రశ్నించే గొంతు ఏదైనా సరే ఏదో రకంగా ఆయన ఎదురుదాడి చేయడానికి సిద్ధంగా ఉండడనే విషయం మనందరికీ తెలుసు. మరి ఏదేమైనా ఈరోజు కక్షతో హరీష్ రావు గారి మీద కేసులు ఏదైతే పెట్టిస్తున్నాడో మరి ఎంత కక్ష ఉన్నా మరి ఈ రకమైన దాడులు మంచివి కావని తెలియజేస్తూ ప్రజా కోర్టులో మాత్రం ఖచ్చితంగా నీకు శిక్ష పడుతుంది. ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే వాగ్దానాలు చేశారో అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండ్రో అవి ఫుల్ఫిల్ చేయడానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం మూలంగానే ఒకటి మాత్రం రైతు బంధు టేక్ ఓవర్ చేసినట్టు అది కూడా పూర్తి చేయలేదు. అది ఆయన ఒత్తిడి మూలంగానే మా కేటీఆర్ గారు ఒత్తిడి మూలంగా కేసీఆర్ గారు ఒత్తిడి మూలంగానే అది స్టార్ట్ అయింది. కాబట్టి ఇట్లనే అన్నిటికీ ఒత్తిడి చేస్తే మరి వాళ్ళ ప్రభుత్వానికి బాగా ఇరుకున పడతారని చెప్పేసి ఆయన ఏ రకంగానన్నా భయపెట్టించేస్తే బెదిరిస్తే కేసులు పెట్టిస్తే ఆయన గిట్ట మానుకుంటాడేమో అని ఆలోచన చేస్తారు. కానీ హరీష్ రావు అంటే 6 అడుగుల బుల్లెట్. ఆ బుల్లెట్ ముంగట ఈ కేసులు అన్నీ కూడా ఎగిరిపోతాయి, ఒక్కడు లేకుంటే ఎగిరిపోతాయి. ఈ కేసులు కట్టిస్తున్నారు, అన్ని తప్పుడు కేసులు కట్టిస్తున్నారు, ఆరోపణలు అన్నీ తప్పుడు. కాబట్టి ఈ కేసులు కూడా నిలబడి తప్పకుండా మా హరీష్ రావు గారు కానీ మా టీఆర్ఎస్ పార్టీ పెద్దలందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలైతే ఏదైతే ఉన్నాయో 6 గ్యారంటీలతో పాటు అంశాలన్నీ ఏదైతే ఉన్నాయో తప్పకుండా వారి కొరకని మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా ప్రజల పక్షాన పోరాటం చేసి జైలుకు పోయినా సరే ఇంకా ఏమైనా సరే ఎదుర్కొనే భయపడే ప్రసక్తి లేదు. మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం. మీరు పెట్టిన తప్పుడు కేసులు మానేసి మీరు అవి విత్డ్రా చేసుకొని ఏదైతే ఇప్పుడు కొన్ని కేసులు ఉన్నాయంటే కొన్ని మాటలు ఉన్నాయి. వీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటలు బుల్డోజర్తో దొక్కిస్తా, ఎంతమంది వచ్చినా సరే తుక్కడలు చేస్తాం, ఇట్లా రకరకాల మాటలు బహిరంగంగా రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం ఉండి కూడా ఆ రకంగా మాట్లాడుతున్నప్పుడు పోలీసు వాళ్ళు ఆ మాటల మీద కేసులు పెట్టాల్సింది పోయి
ఏదో తప్పుడు కేసులు వాళ్ళ మీద ఇస్తున్న నేరగాళ్ళు ఇస్తున్న నేరస్తులు ఇస్తున్న అప్లికేషన్ల పైన తప్పుడు కేసులు పెట్టే బదులు ఈ రకమైన కేసులు పెట్టాలని చెప్పేసి నేను కోరుతున్నా. అట్లనే కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు సూసైడ్ నోట్ ఉంది, పక్కా సూసైడ్ నోట్ ఉన్నప్పుడు ఆ సూసైడ్ నోట్ మీద కేసు చేయాల్సిందే. కానీ ఆయన తమ్ముళ్ళని కాపాడుకుంటూ ఇట్లా ప్రజల కొరకని పోరాటం చేసి ప్రజలకు మేలు జరిగే కొరకని ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే హరీష్ రావు గారి మీద చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదు. ఆ కేసులు వెంబడి విత్డ్రా చేసుకోవాలి. హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ తప్పకుండా మీ పార్టీ మొత్తం కూడా వారికి అండదండగా ఉంటాం, కార్యకర్తలందరూ అండదండగా ఉంటాం, పోరాటం చేస్తాం. ఖచ్చితంగా కాంగ్రెస్ మెడల్ మంచి ఏ రకంగా అయితే తెలంగాణ తెచ్చినామో వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే కొరకని కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడంలో హరీష్ రావు గారు చేసిన కృషి 10 సంవత్సరాల కాలంలో సమైక్య రాష్ట్రంలో ఏ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చేయలేడు. అటువంటి ఒక దూరదృష్టితోని అద్భుతమైన అభివృద్ధి హరీష్ రావు గారి నాయకత్వం జరిగింది. కేటీఆర్ గారి నాయకత్వంలో, అట్లాగే కేసీఆర్ గారి నాయకత్వం జరిగింది, కేసీఆర్ దర్శకత్వంలో. వీటన్నింటినీ చేర్చేసే ప్రయత్నం చేస్తా అని విరవీకుంటూ కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తిస్తున్నాడు. నిన్నటితో ఏడాది పాలన పూర్తయింది. ఏడాది పాలనలో ఏం జరిగిందంటే ఇట్లాంటి కేసులు, అక్రమ కేసులు, బెదిరింపులు తప్పించి ఆయన చేసింది ఏది కూడా లేదని మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఎవరైతే ఆయన ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తున్నారో, ఆయన ప్రభుత్వ వైఫల్యాలను రోజు రోజుకు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారో, కేసీఆర్ అట్లాగే హరీష్ రావు గారు రోజు ఆయన చేస్తున్న పనితీరును, వాళ్ళ విధానాలని రోజుకు ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలకు వివరిస్తున్నారు. అట్లాగే నిరసన కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. అవి సహించలేకనే ఇప్పుడు హరీష్ రావు గారి మీద అక్రమ కేసు బనాయించడం అనేది చాలా స్పష్టంగా మనకు అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తారనే కనీస అవగాహన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకు ఉండాలి. సరే, రాజకీయంగా అనుకున్నాం, రాజకీయంగా లేకపోయి ఉంటే కనీసం పోలీస్ అధికారులకు తెలిసి ఉండాలి ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేయొచ్చు, చేయడానికి ప్రాసెస్ ఏంది, చేయండి. హరీష్ రావు గారు పలానా వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయండి హరీష్ రావు చెప్పగానే ఫోన్ ట్యాపింగ్ వెళ్ళిపోతుందా? దానికి ప్రాసెస్ ఉంటుంది కదా. హరీష్ రావుకు హక్కున్నదా? హరీష్ రావు గారు వైద్యశాఖ మంత్రి ఫోన్ ట్యాపింగ్ చేసే హక్కు హరీష్ రావు గారికి ఉంటుందా? ఎవరికైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది, ఒక ప్రాసెస్ ఉంటుంది గవర్నమెంట్ సిస్టంలో. ఆ సిస్టమ్ ప్రకారం ఇది జరుగుతుంది తప్పించి హరీష్ రావు గారు ప్రత్యేకించి ట్యాప్ చేసిన కేసు పెట్టడం అనేది ఇది బూటకము, అక్రమము, ఉద్దేశపూర్వకంగా హరీష్ రావు గారి గొంతు నొక్కే ప్రయత్నం, తెలంగాణ ప్రజల గొంతు నొక్కే ప్రయత్నం. దీని అందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు హరీష్ రావు గారి మీదే కేసు పెట్టిందంటే మిగతా కార్యకర్తలందరినీ భయపెట్టిద్దామని అర్థం. హరీష్ రావు అంటే చాలా ఉద్యమంలో మంచి బాగా పనిచేసే వ్యక్తి, ఎవరికి కూడా వెనుకడుగు వేయని వ్యక్తి. హరీష్ రావుని భయపెట్టించే ప్రయత్నం చేసింది ప్రభుత్వం అంటే చివరికి మమ్మల్ని కూడా కేసులు పెడుతుందని, మామూలు సాధారణ కార్యకర్తలను కూడా భయపెట్టించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందని అర్థమవుతుంది. కనుక అందరూ కూడా కింది స్థాయి కార్యకర్తలు కూడా దీన్ని తీవ్రంగా నిరసించాలి. ఎక్కడ వారు అక్కడ కూడా ఈ ప్రభుత్వానికి మన నిరసనను తెలియజేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ, హరీష్ అన్నకు మనందరం కూడా బాధ్యతగా ఉంటాం. ఈ అక్రమ కేసుల్ని మనందరం కూడా సమర్థవంతంగా ఎదుర్కొందాం. ఒక హరీష్ అన్న మీద కాదు, నెక్స్ట్ మళ్ళీ కేటీఆర్ మీద పెట్టించినా ఇంకెవరు పెట్టినా కూడా అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు అని చెప్పి మనందరం కూడా కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి మేము ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. హరీష్ అన్న కూడా మేము అండగా ఉంటాం. ఈ ప్రభుత్వం ఆ కేసును వెంటనే విత్డ్రా చేసుకోవాలి. ఇది అక్రమ కేసు, దాంట్లో ఎటువంటి బేస్ లేదు. ఆయన చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి నేర చరిత్ర కలిగిన వ్యక్తి. ఆయన చూస్తే నేను ఇంతకుముందు ఇంటర్నెట్లో చూసుకుంటే ఆయన ఒక దళిత మహిళను కూడా మోసం చేసిన రిఫరెన్స్ దాంట్లో ఉన్నాయి. అట్లాగే కొందరికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగులను కూడా మోసం చేసే చరిత్ర చక్రధర్ గౌడ్కు ఉన్నది. అట్లాగే ఇంకా చాలా కేసులు తను భూములు అమ్ముతా అని చెప్పి భూములకు పోతే కేసులు ఉన్నాయి. అనేకమైన కేసులు ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ తీసుకొని మీరు ఎఫ్ఐఆర్ చేసిరంటే మీరు పోలీసులు, మీ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. అయినా కూడా దీంట్లో ఇంకా ప్రధాన విషయం ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరిపించి నా ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పి చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి కోర్టుకు పోయింది. కోర్టుకు పోయినోడు ఆ పిటిషన్ ఉపసంహరించుకొని మళ్ళీ ఎందుకు కేసు పెట్టిండు? కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే కోర్టు ఆయన పిటిషన్ను తిరస్కరించే అవకాశం ఉంది కనుక
ఆయన కోర్టులో వేసిన కేసులో బలం లేదు కనుక కోర్టు దాన్ని రిజెక్ట్ చేస్తే హరీష్ రావు మీద కేసు పెట్టడం సాధ్యం కాదు కనుక మళ్ళీ అక్కడ కోర్టులో తిరగి విత్డ్రా చేసుకుని ఇక్కడ వచ్చి పోలీస్ కేసు ఫైల్ చేయడం జరిగింది. అంటే ఎట్టి పరిస్థితుల్లో అయినా హరీష్ రావు గారిని కేసు పెట్టారు ఆయన మీద, ఆయన లోపలయ్యారు. ఇది మీ ప్రభుత్వ లక్ష్యం. మీ కళ నెరవేరదు. హరీష్ రావు గారిని అరెస్ట్ కాకుండా మేమందరం అడ్డుకుంటాం. తప్పకుండా మాకున్న లీగల్ గ్రౌండ్స్ అన్నింటినీ కూడా వాడుకొని ఈ కేసులు తప్పు అని ప్రూవ్ చేసే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే హరీష్ రావు పేరున మరి ఒక నీతిమాలిన మనుషులతో కేసు పెట్టడం ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది ఒక ప్రజాపాలన అని చెప్పుకుంటా ఉన్నాడు. నేను ఏమంటున్నానంటే ఆడచేత కాక పాత గజ్జలు అన్నట్టుంది. ఆడడానికి చేత కాదు, పాత గజ్జలు ఉన్నాయి. అది ఆయన మరి ఏదైతే ప్రజాపాలన అంటే పెట్టి ప్రజల సంక్షేమము ప్రజాపాలన మర్చిపోయి మరి కేటీఆర్ మీద హరీష్ రావు మీద లేనిపోని నిందలు వేసి నీతి మాలిన్యంతో కేసు పెట్టిస్తాను. ఇది వారికి ఏమి కొత్త కాదు. 30 ఏళ్ల నుంచి వాళ్ళు ఇంచుమించు 21 నుంచి 2021 నుంచి ఇప్పటిదాకా అన్ని కేసులు అన్నీ జయించే కదా ఇప్పుడు మళ్ళీ 2014లో ఈ యొక్క తెలంగాణ రావడం. కాబట్టి నేను అనేది వాళ్ళకు ఏదైతే ఈ ప్రజాపాలన ప్రజలు 6 గ్యారెంటీలు చేయి చేతగాక ఇది డైవర్షన్ పాలసీ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇది వారికి తగదు. ఒక సీఎం సీట్లో ఉన్నాడు, ప్రజలకు అన్ని మరి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేయాలి తప్ప మరి బూతులు తిట్టడం మరి ఏదైతే ప్రతి రంగం రైతులు కావచ్చు, ఉద్యోగస్తులు, ఆశా వర్కర్లు నిన్న వాళ్ళు ఏదైతే ఈ యొక్క సర్వేకి పోతున్నారో మేమందరం సర్వే చేయమని మరి వాళ్ళు బంద్ చేస్తూ ఉన్నారు. మాకు కావాల్సిన ఏదైతే జీతాలు ఉన్నాయో ఇంతవరకు దాకా జీతాలు రాలేదు, మరి మాకు ఎక్స్ట్రా పని చెప్తున్నారు, మేము చెయ్యమని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి నేను వారికి చెప్పడం ఏంటంటే మీరు ముందు ప్రజాపాలన అని చెప్పి ప్రజలను తృప్తిపరచండి. మీరు ఏదైతే గ్యారెంటీలు అన్నారో గ్యారెంటీలు ముందు చేయండి. కాబట్టి చేతగాని పనులు మరి కావలసుకొని కక్ష తీర్పు ఇంటి పక్కనే మరి వారి యొక్క అన్నదమ్ములు కొండారెడ్డి సాయి కొండారెడ్డి వారి యొక్క కొండారెడ్డిపల్లి ఒక పెద్ద మనిషి మాజీ సర్పంచ్ మీద దౌర్జన్యం చేసి వీరి యొక్క అన్నదమ్ములు మరి అటువంటిప్పుడు వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టరు? మీ పక్కనే కదా, మీ ఇంటి పక్కనే. సాయిరెడ్డి ఆత్మహత్యకు మీరే కారణం. మీ అన్నదమ్ములు ఏదైతే దౌర్జన్యం చేస్తున్నారు మీ అన్నదమ్ములు మరి వాళ్ళ మీద కేసు పెట్టరు. ప్రజల నుంచి వచ్చిన మనిషి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, కానీ ప్రజల నుంచి వచ్చిన మనుషులు కూడా కావాల్సుకొని వీళ్ళను ఏదైతే మరి వీళ్ళ ముగ్గురిని చేస్తే తప్పకుండా ఫినిష్ చేస్తే మరి తెలంగాణ ఉండదు అనుకుంటున్నాను మీ యొక్క భ్రమ. కాబట్టి మీరు ఇది మర్చిపోయి ప్రజలను అన్ని విధాలుగా ముందుకు నడిపించాలని నేను రేవంత్ రెడ్డికి హెచ్చరిక చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.